हो, पेद्दमूल में हो, यहाँ पर भी उस टाइम पे अगर आप बंद करेंगे तो बहुत अच्छी बात रहेंगी, क्योंकि जैसे गणेश भगवान का एक उत्सव है जिसमें है ना सब लोग अपनी श्रद्धा से आकर काम करते हैं। चंद लोग पीकर है ना इसमें गड़बड़ करने से सारा माहौल खराब होता है। और जितनी भी जिम्मेदारी है ये सिर्फ एक्साइज डिपार्टमेंट की है। अगर ये काम बंद करेंगे तो कोई गड़बड़ नहीं। लिहाजा मैं गुजारिश करता हूँ कि आप इस पर ध्यान देकर ये चीज़ को आप कंप्लीट करें। ये कहते हुए मैं हमारे तांडू के सीए साहब का, हमारे उत्सव कमेटी वालों का शुक्रिया करता हूँ। थैंक यू। మేము రాజకీయ నాయకులం కానీ మా తాండ్రు పెద్దలు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కానీ హిందూ వెల్ఫేర్ అసోసియేషన్ అందరం కలిసి ఎక్కడ కూడా చిన్న గొడవైనా అక్కడ పోయి ఆ ఇద్దరం కలిసి మరి అక్కడ గొడవని పెరగలేకుండా ఎన్నోసార్లు మేము తాండ్రుని చేసాం, ఎన్నోసార్లు కాపాడినాం. ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా ఇప్పుడు అనుకోండి పెద్దగా అయితే తాండ్రు ఏదో ఒకప్పుడు 85లో 91లో కంప్లైంట్ జరిగినాయి. ఆ కంప్లైంట్ బేస్ పెట్టుకొని తాండ్రు మీద ఒక చెడ్డ మార్చబడ్డది. ఎందుకంటే తాండ్రులు అంటేనే మరి కంపెనీలు అవుతుంది పోయి తాండ్రుల మరి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ సార్ తాండ్రుల కంపెనీలు అవుతుంది అని. కానీ తాండ్రు చాలా మంచి ప్రాంతం సార్. ఇక్కడ అందరూ వ్యాపారాలు చేస్తున్నాం, అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల వ్యాపారం చేస్తున్నాం. రాజకీయ నాయకులు ఏ పార్టీలైనా అందరం కలిసిమెలిసే ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నాం సార్. ఇక్కడ అలాంటి సంఘటనలు ఏం జరిగాయి. ఎందుకంటే ఎన్నిసార్లు లాస్ట్ 2 years బ్యాక్ అక్కడ గణేష్ దగ్గర అక్కడ కొట్లాడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ సిఐ గారికి డిఎస్పీ గారికి గతంలో ఉన్న సిఐ గారికి డిఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ జరిగింది. గొడవ జరగకుండా ఎక్కడెక్కడ సత్యమనిగినాం సార్. చాలా శాంతియుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు జర దయచేసి ఆ కరెంట్ వైర్ ఎక్కడ గణేష్ పెద్ద ఇచ్చారు కాబట్టి ఆ గణేష్ దగ్గర జర చూసుకోవాలి సార్. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాం, పాపం వాళ్ళు ప్రతిసారి 2 రోజుల ముందే పనిచేస్తారు కానీ ఇక అక్కడక్కడ బెల్ట్ షాప్లలో ఇళ్ళలు అమ్మి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అదొకటి ఇట్లా కొద్దిగా సెటిల్ వేసుకోవాలి సార్. అలాగే మరి ఇప్పుడు ఏదైతే తాండ్రులో మరి వినాయక చవితి జరుగుతుందో మన అందరం కలిసిమెలిసిగా ఉన్నాం కాబట్టి అందరం కలిసిమెలిసిగా ఒక టీం ఏర్పాటు చేసుకుందాం సార్. ఎందుకంటే జిఎస్పీ గారి ఆధ్వర్యంలో ముస్లిం వెల్ఫేర్ పెద్దలు కొంతమంది తీసుకొని హిందూ వెల్ఫేర్ అందరూ తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి తాండ్రులో ఇక్కడ వినాయకుడు అక్కడ ఇక్కడ జరుగుతుంటే అందరూ కలిసి తిరిగితే మరి ఏం సమస్యలు రావు సార్. ఒక కమిటీ ఏర్పాటు చేయండి మంచి శాంతియుతంగా. అలాగే పోలీస్ కూడా ఫ్రెండ్లీ పోలీస్ గా వివరించాలని కొంతమంది ఒక 20-25 మంది పోలీసులు మఫ్తీలో వచ్చి ఇక్కడైతే గణేష్ పిల్లలు జర తాగి డ్యాన్స్ చేస్తుంటారు, జర దొప్పుకుంటే ఓ అని ఇట్లా చూస్తుంటారు సార్. వాళ్ళ మధ్యలో మనమందరం కలిసి బతకాలి, కలిసి జీవించాలి. కాబట్టి మనం ఏ పుకార్లకు కానీ వేటికి కానీ మనం వాటి జోలికి పోకుండా అక్కడనే పరిష్కారం చేయడానికి మీరు అందరూ పూనుకోవాల్సిందిగా నేను శిరస్సు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు సీఏ గారు చెప్పారు, ఏ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్కు బాధ్యత ఇవ్వాలి. అక్కడ ఉన్న వార్డులలో ఏ ఇష్యూ కాకుండా ఇప్పుడు రాము గారు జుబేదార్ గారు ఏదైతే చిన్న ఇష్యూ అయినప్పుడు వారు నుండి ఏదైతే పరిష్కారం చేయగలిగిందో ఈ కళ్యాణ మండపంలో విధంగా వారికి బాధ్యత ఇవ్వాలి, వాళ్ళే పర్యవేక్షణ చూడాలని చెప్పేసి నా తరఫున మిగతా కౌన్సిలర్ అందరికీ ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నాకు ఏదైనా బాధ్యత ఇస్తే నేను స్వీకరిస్తానని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం. లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గణపతులు పెట్టడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ ముస్లిం పెద్దలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ సహకరించడానికి అందరం రెడీగా ఉన్నాం సార్. మా వంతు సహకారం కూడా వార్డు లోపల కానివ్వండి, తాండ్రు లోపల కానివ్వండి, మేమందరము మీకు ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి మేము కూడా మీతో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క పనికి సహకరిస్తాము. ఎందుకంటే పోయినసారి పెద్దగా వర్షం పడి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయినాయి. ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెయిన్ సార్ మీరు మాకైతే చాలా సాయిపూర్ వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కరెంటు వల్ల. ఎందుకంటే మేము ఎన్ని రోజుల నుంచి అక్కడ ట్రాన్స్ఫారం కోసం అడిగాము, ఇంకా కాలేదు. అది ఒక్కటే ఇబ్బంది సార్ సాయిపూర్లో మా వాళ్ళలో. ఎప్పుడో వాళ్ళు చిన్న ప్రోగ్రామ్ చేసుకున్నా కరెంటు పోతుంది లోడ్ పడి. కాబట్టి అదొక్కటి దృష్టి సారించండి సార్. మా సహకారం ఎప్పటికీ ఉంటుంది. అంతా సుదృఢంతో పరస్పర సహకారంతో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ సంతోష్ గారు చెప్పినట్టు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళలో వాళ్ళే దాన్ని ఇష్యూని బయటికి రాకుండా పెద్దది చేయకుండా
దాన్ని సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. సో ప్రజలంతా ఇంతవరకు ఏమీ ఇన్సిడెంట్ జరగలేదు. అంత ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ప్రశాంతంగా జరుగుతున్నది. ఏమి గత 10 సంవత్సరాల నుండి ఎటువంటి అలజడి అయితే ఏం లేదు. సో ఈసారి కూడా ఎటువంటి అలజడి లేకుండానే జరుగుతుంది. అందరూ ఇక్కడ ఇప్పుడు చెప్పిన పెద్దల ప్రకారం అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది అని చెప్తున్నారు. అందరూ మన ప్రజలంతా మంచోళ్ళే అని చెప్తున్నారు. సో ఎటువంటి జరగకుండా ప్రశాంతంగా జరుగుతుంది, పరస్పర సహకారంతో జరుగుతుందని నేను భావిస్తున్నాను. మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుండి కూడా నేను మొత్తం పనిచేస్తాను, నేను సహకారం ఇస్తాను. ఎటువంటి అంత ప్రశాంతంగా జరుగుతుంది. కట్టేటప్పుడు కానీ, తర్వాత ఊరేగింపు రోజు తీసేటప్పుడు కానీ బేసిక్గా ఏంటంటే లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ చూసుకొని చేసుకోవాలి. మేము స్పెషల్గా ఏంటంటే సీఏ గారికి చెప్పేది, మేము గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం సార్. డిపార్ట్మెంట్లో మేము 24/7 మా స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా యాక్ట్ అయిపోతారు. మనం గ్రూప్ క్రియేట్ చేసుకుంటే సో దట్ ఎక్కడెక్కడ మీ కంట్రోల్కి ఏదైనా కంప్లైంట్ వస్తే మేము ఇమీడియట్గా యాక్ట్ అవుతాం. గత 4 years నుంచి మేము చేస్తున్నది ఇది దిస్ ఇస్ మై 4th ఫెస్టివల్ సార్. సో మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మేము సక్సెస్ఫుల్గానే హ్యాండిల్ చేసాం. సో బేసిక్గా ఏంటంటే ఈ మండపాల్లో వైరింగ్ క్వాలిటీ ఆఫ్ వైర్స్ వాడాలి సార్. జాయింట్స్ లేకుండా ఏమైందంటే వర్షాకాలం కూడా ఉంటుంది, లూజ్ కనెక్షన్స్ ఏమున్నా మండపాలు ఏమన్నా తడిసిపోయినా ఏదైనా జాయింట్స్ వచ్చి ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్వాలిటీ వైర్స్ వాడడం కానీ స్విచ్కి సంబంధించినవన్నీ క్వాలిటీ ఉండేది చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. శాంతి సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. ఈ శాంతి సమావేశంలో తాండూరులో ఉన్న ప్రజలు మంచివారు కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ ఒకరికొకరు సహకరించుకోరు. వాళ్ళను సహకరించే విధంగా మీటింగ్ పెడదాము ఈ శాంతి సమావేశంలో అని చెబుదామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ శాంతి సమావేశము అని ఇక్కడ హిందూ పెద్దలు కానీ ముస్లిం పెద్దలు కానీ మాట్లాడే దాంట్లో కనబడతా ఉంది. నేను గత సంవత్సరంలో మొదటి వినాయక చవితి ఉత్సవ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు అది నా మొదటి వినాయక చవితి పండుగ ఉండింది. ఇది రెండవది. అయితే ఆ రోజున మీటింగ్ లో విన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన మాట ప్రకారమే ఉంది అనుకున్నా. కానీ తాండూరు ముస్లిం పెద్దలు కానీ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఒకరికి ఒకరు సహకరించడంలో ఎవరైనా నేర్చుకోవాలి, హిందూ ముస్లిం భాయిగా ఏ విధంగా ఉండాలి అనేది, ఎలా సహకరించుకుంటారు అనేది నేర్చుకోవాలి అంటే తాండూరు పట్టణ హిందూ ముస్లిం సోదరులను చూసే నేర్చుకోవాలి. ఇక్కడ మనం అనుకున్నాం ఇప్పటి వరకు మేము మా ఉత్సవం కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు దగ్గరుండి వైర్లో ఎక్కడైనా తగ్గుతుంటే హైట్ లేపి పంపించిన సందర్భాలు కూడా నేను చూసా. కాబట్టి ప్రతి పండుగలలో హిందువులకు ముస్లిమ్స్ కానీ ముస్లింలకు హిందూస్ కానీ ఈ ఎలక్ట్రీషియన్స్ కానీ ఈ మండపాలు వేసే దగ్గర కానీ డెకరేషన్ చేసే దగ్గర కానీ ఒకరికొకరు పరస్పరము సత్సంబంధాలతో ఫ్రెండ్షిప్లో సహాయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. నేను ఇంతకుముందు చూసినట్టుగా చాలా బాగా చూపెట్టాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనకు ఎలక్ట్రికల్ ప్రకారంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంతో సహకారం ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్క మండపం దగ్గర కలెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ పెద్ద వినాయకులు ఉంటారు, ఆ వినాయకులకు కలెక్షన్ ఇవ్వాలంటే కూడా వాళ్ళ మీద వైర్లు ఉంటాయి. దాన్ని ఎంతో సున్నితంగా ప్రాణభావంతో వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమం 24 గంటలు ఎంతో 5 రోజులు ఎంతో కష్టపడతారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మండపం కూడా నేను హిందూసో సమితి తరఫున వాళ్ళకు చాలా రూపంగా హిందూసో సమితి రూపంగా మేము వాళ్ళకు చెల్లిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ మా అంతపో వారికి కూడా వాళ్ళని ఎక్కడ కూడా మా హిందూసో సమితి బాధ్యతని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రాంతాల్లో మసీద్లకు కానీ దర్గాలకు కానీ టెంపుల్లకు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా మా సాజిద్ గారు చెప్పారు తాండూరు సెన్సిటివ్ అని చెప్పారు. తాండూరు ఎప్పుడు కూడా సెన్సిటివ్ కాదు, తాండూరు సెంటిమెంట్ తాండూరు అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే 2020లో ఎప్పుడైతే కరోనా వచ్చిందో, ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆ రోజు తల్లిదండ్రులు కూడా పోని పరిస్థితుల్లో
ఆ రోజు ముస్లిం సోదరులు చనిపోతే మేము పోయినప్పుడు మేము మా వాళ్ళు వెళ్ళిపోతే ముస్లింలు వచ్చి చేసిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలిసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటాం. ఇలాంటి వాతావరణంలో ఇలాంటి మన ఒక సంబంధాలని మనం చెడగలుసుకోవాల్సిన అవసరం లేదు. మన పట్టణం మంచిగా ఉండాలి, మనం అందరం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తుల్లో మన తెలంగాణలో మన తాండూరు పట్టణం ముందు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు కొంతమంది అనేక రకాలు మాట్లాడుతుంటారు. ప్రజాప్రతినిధులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులు కూడా కావచ్చు, అందరికీ వార్డులలో మనం చెప్తే వినే చాలా మంది యువత ఉన్నారు. మనం ఏంటంటే మన వరకే ఏ సమస్య కానీ అక్కడ మండపం దగ్గర కానీ కాలనీల ఏరియాలో కానీ ఏ ఇష్యూ జరిగినా ఏది పిల్లలు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు హిందూ ముస్లిం అని కాకుండా యూత్ కూడా వాళ్ళలో కూడా గొడవ పడుతుంటారు. వాటన్నిటినీ మన పోలీస్ శాఖ వారికి వాళ్ళ వరకు పని తీసుకురాకుండా మనం అక్కడనే కాంప్రమైజ్ చేసి వాళ్ళని అక్కడనే అక్కడ సర్దుమనిగేలాగా మనమే ముందుండి చూసుకోవాలని చెప్పేసి నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే మన ఏడీ గారు చెప్పినట్టుగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని పెట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమి జరగవు అంటే ఇన్ కేస్ పిల్లలు దీపాలు పెడుతుంటారు చేస్తుంటారు. ఇక్కడంతా కూడా వ్యాపారం చాలా ఉంది. తాండూరు స్టోర్ ఇండస్ట్రీ ఉంది, శుద్ధ ఇండస్ట్రీ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎన్నో రకాల వ్యాపారం ఉన్నాయి. చుట్టుపక్కల కర్ణాటక రాష్ట్రంలోంచి ఎన్నో మండలాల్లోంచి కూడా మన తాండూరుకు వచ్చి బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఒకప్పటి కంటే ఇప్పటికీ ఎంతో కూడా అభివృద్ధి చెందింది. చాలా మంది చాలా అభివృద్ధి చెంది వినాయక చవితి ఉత్సవాలు చాలా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు పాత తాండూరు గడిలోంచి కూడా వచ్చేటప్పుడు మన ముస్లిం సోదరులు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళకి మంచినీళ్ళు కానీ లేదా ప్రసాదం కానీ అన్నపానీయాలు కానీ డ్రింక్స్ కానీ ఇవ్వడం, వాళ్ళకి వెల్కమ్ చెప్పడం ఇలాంటివి జరిగినాయి అంటే అది మీ యొక్క గొప్పతనం, అది మనందరి గొప్పతనం. తాండూరు బ్రాండ్ వాల్యూ ఎప్పటికి కూడా తగ్గకుండా ఇంకా కూడా దినదినాభివృద్ధి చెందుతూ మన రాష్ట్రంలోనే బెటర్ సిటీ, బెస్ట్ సిటీగా మారాలంటే అందరి కృషి కావాలి, మీ అందరి సహకారం కావాలి. అది ఎప్పటికీ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సమావేశం కాస్త ఎస్పీ గారు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే ప్రాబ్లం అంటూ ఉంటుంది కాబట్టి అటువంటిది ఆ ప్రాబ్లం ఏది వచ్చినా కూడా మనం దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటే ఆ ఒక మెచ్యూరిటీ అందరికి ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ ని ఎస్కలేట్ అవ్వకుండా స్పైరల్ అవుట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంది. తప్పకుండా అది చేస్తాము. అండ్ మేము ఒక ప్రొఫార్మా కూడా మీ అందరికి ఇవ్వడం జరిగింది. దాంతో మీరు ఆ పర్టికులర్స్ ఆఫ్ ఐడల్, ఈ ఐడల్ ఎంత హైట్ ఉంటుంది, ఏముంటుంది, అది మీరు ఏ రోజు ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏ రోజు దాన్ని ఇమర్షన్ తీసుకెళ్తున్నారు, రూట్ ఏముంటుంది, దాన్ని అప్లికెంట్ ఎవరు, దాంతో ఇంకా మెంబర్స్ ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా మీరు దాంతో మెన్షన్ చేయండి. ఇంతకుముందు మన ఇంకొక సభ్యులు కూడా చెప్తూ ఎక్కడైనా పూజ ఆ ప్లేస్ లో ఏదైనా లడ్డు కానీ ఏదైనా మిస్ అవ్వడము లేకపోతే ఇంకోటి మిస్ అవ్వడము ఇవన్నీ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అటువంటి వాటిని ఏదో ఇది ఒక కుట్రనో లేకపోతే కాన్స్పిరసీ అనుకోకుండా దాన్ని ఎలా జరిగిందని మనం కూర్చొని ఆలోచిస్తే తప్పకుండా దాని సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా చాలా చిన్న మిస్టేక్స్ అవుతాయి. అండ్ ఈ లౌడ్ స్పీకర్స్ అండ్ ఈ వాల్యూమ్స్ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. బట్ అట్ ద సేమ్ టైం దీంతో రూల్స్ కూడా పాటించుకుంటూ మనం ఎవరికి ఇటువంటి వారికి డిస్టర్బెన్స్ కాకుండా ఇన్కన్వీనియన్స్ కాకుండా చేసుకొని పండగ టైంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎవరికి ప్రాబ్లం లేకుండా మనం చేసుకోవాలి. అండ్ ఇమర్షన్ రోజు కూడా అందరు కూడా మనకు 12 దాటిపోతే ఇమర్షన్ అనేది బేసికల్ గా స్వామివారు మనం స్టార్ట్ అయిన తర్వాత అందరూ వచ్చి చూస్తారు. అంటే అది పిల్లలందరూ కూడా ఆఫ్టర్ 9, 10, 11 వాళ్ళు పనుకోబోతారు. చాలా వరకు ఓల్డ్ పీపుల్, విమెన్, పిల్లలందరూ కూడా వాళ్ళందరూ చూడాలి స్వామివారిని. నిమజ్జనానికి బయలుదేరినప్పుడు ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి అర్లీగా స్టార్ట్ చేస్తే అందులో కూడా బాగుంటుంది. సో అట్లా కాకుండా నైట్ 12, 1, 2 తర్వాత చేసుకుంటే అది ఓన్లీ కొద్ది మందికి, అంటే ఆ విగ్రహం దగ్గర ఉండే 10 మంది 15 మందికి సంబంధించినది కాదు, స్వామి వారు అందరికీ సంబంధించినది కాబట్టి అర్లీగా మనం స్టార్ట్ చేస్తే అందరు కూడా దీంతో పార్టిసిపేట్ అవుతుంది. ఎంతమంది పార్టిసిపేట్ అవుతే గణేష్ అంత హ్యాపీగా ఉండదు. కాబట్టి అర్లీగా స్టార్ట్ చేసి అర్లీగా ముగిద్దాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా పోలీస్ తో కూడా మేము అందరితో కోఆర్డినేట్ చేస్తాము.
ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్. ఇంతకుముందు చాలా మంది చెప్పినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ కన్నా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఎక్కువ మెన్షన్ చేశారు. తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తారు అండ్ వాళ్ళ మాక్సిమం వాళ్ళు ఏదైతే ఆప్టిమల్గా చేయగలిగితే అది చేస్తారు. అండ్ సిమిలర్గా